హాయ్ ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన లే సోదరిమణులారా లేవండి మేలుకొండిలో పార్ట్ 18లో మాయా భ్రాంతిలో లండన్లో ఉపన్యాసం గురించి చెప్తున్నాను. ఈరోజు లండన్లో ఉపన్యాసంలో పార్ట్ 3 చెప్తున్నాను నేను. మాయ అనేది దృష్టిలోక స్థితిని యథాతథంగా తెలిపే మాటే కానీ రహస్యాన్ని భేదించే వాదన కాదనడం కష్టం. మన జీవిత మూలంలోనే పరస్పర విరుద్ధమైన ద్వంద్వత ఉంది. మనం ఏం చేసినా దాటి సత్యం కానీ ద్వంద్వమయ వాతావరణంలోనే చేయాలి. మంచి ఉండే చోటంతా కొంత చెడు ఉండే చోటంతా కొంత మంచి ఉండే తీరుతుంది. జీవమున్న చోటంతా మరణం నీడలాగా నిలిచే ఉంటుంది. నవ్వేవాడు ఏడవాలి, ఏడ్చేవాడు నవ్వాలి. ఈ ద్వంద్వస్థితి మార్పు సత్యం కానిది. చెడు అనే మాటే లేక అంతా మంచి ఉండేటువంటిది. ఏడుపును మాటే లేక ఎప్పుడూ నవ్వులే కలిగినట్టుది అయిన ప్రదేశం ఒకటి ఉంటుందని మనం అనుకోవచ్చు. కానీ అది వస్తుత్వానికి విరుద్ధం కాబట్టి అసంభవం. ప్రపంచ మూలధర్మాన్ని మార్చడం సాధ్యమా? నవ్వు కలిగించే శక్తి ఉన్న చోటనంతా ఏడుపు కలిగించే శక్తి కూడా ఎక్కడో దాగి ఉంటుంది. ఇలా వేదాంత మతం ఆశాశీలం కానీ నిరాశాశీలం కానీ కాదు. అందులో ఆశ నిరాశల రెంటికి స్థానం ఉంది. ఏది వచ్చినప్పుడు అది లోకంలో శుభాశుభాలు అంటే మంచి చెట్లు సుఖదుఖాలు కలిసే ఉంటాయని, ఈ ద్వంద్వాల్లో దేన్ని పెంచినా రెండోది కూడా పెరిగే తీరుతుందని దాని బాధ. లోకమంతా కేవలం మంచిదిగానో కేవలం చెడ్డదిగానో ఉండడం అసంభవం. ఆ భావమే అసంగతమైనది. మంచి చెడ్డలు పూర్తిగా వేర్వేరైన రెండు భిన్న వస్తువులు కావు అనే తత్వరహస్యం ఈ పరిశీలన వల్ల తేలుతోంది. ఇది మంచిది కేవలం మంచిది, ఇది చెడ్డది కేవలం చెడ్డది అని రూఢిగా చెప్పదగిన వస్తువు లోకంలో ఒక్కటి కూడా లేదు. నేడు మంచిదిగా తోచు విషయమే రేపు చెడ్డదిగా తోచవచ్చు. ఒకరికి దుఃఖ కారణమగు వస్తువే మరొకరికి సుఖ కారణం కావచ్చు. ఒక బిడ్డ దేహాన్ని కాల్చి అపరాధను కలిగించిన అగ్నియే అన్నం వండి వస్తువులు పడి ఉన్న వాని ఆకలి తీరుస్తుంది. మనసుకు దుఃఖాన్ని తెలిపే నరాలే సుఖాన్ని తెలియజేస్తాయి. కాబట్టి చెడును నిర్మూలించాలంటే మంచి కూడా నిర్మూలించాలి. వేరే మార్గం లేదు. చావును రూపుమాపాలంటే బ్రతుకును కూడా రూపుమాపాలి. చావులేని బ్రతుకు, దుఃఖం లేని సుఖం అనడం అసంగత ప్రసంగం. ఈ ద్వంద్వాలలో ఏదో ప్రత్యేకంగా లభించదు. అవి ఒక్కదాని రెండు రూపాయలే. నిన్న నాకు మంచిదిగా తోచిన వస్తువు నేడు మంచిదిగా అనిపించదు. నా జీవితమే ఇందుకొక నిదర్శనం. చిన్ననాటి నుండి నా లక్ష్యాలు ఎన్నో మార్లు మారాయి. బలిష్టమైన జోడు గుర్రాలను పూడ్చిన బండి తోలుట ఒకప్పటి లక్ష్యం. ఒక దినుసు మొదలుపక్షం చేయగలగడం ఇంకొక నాటి లక్ష్యం. భార్య బిడ్డలు అధిక సంతానం ఆ తర్వాతి లక్ష్యం. ఆయా కాలాల్లో నేను ఆనంద పరమావధి నొందడానికి ఆ లక్ష్యాలు నెరవేరి ఉంటే సరిపోయేది. నేడు అవన్నీ నా దృష్టికి పరిహాసనీయాలైన వెర్రి కోరికలు. వ్యక్తిత్వం ఎక్కడ నశిస్తుందో అని భీతిల్లుతున్న దశ మనకిట్లే పరిహాసనీయంగా తోచే కాలం వచ్చి తీరుతుందని వేదాంత మతం బోధిస్తోంది. ఈ దేహాన్ని ఎప్పటికీ నిలుపుకొని ఉండడమే సుఖం అనే ఆశయం కూడా మనకి ఇట్లే వెర్రిగా పరిహసింపదగిందిగా తోచే కాలం వచ్చి తీరుతుంది. కానీ ఇదే నిజమైతే మనం అనివార్యమైన పరస్పర వ్యతిరేక వాతావరణంలో అస్తిత్వం కాక నాస్తిత్వము కాక దుఃఖము కాక సుఖము కాక ఈ విరుద్ధ భావాలు కూడిన వాతావరణంలో
కదా చిక్కుకుని ఉన్నాం. అట్లయితే వేదాంతం కానీ, ఇతర తత్వశాస్త్రాలు కానీ, మతాలు కానీ ఎలా ఉపకరిస్తాయి? సత్కార్యాలు ఎందుకు చేయాలి అనే గాఢ సంశయం కూడా కలుగుతుంది. అపకారం కలిగించిన ఉపకారం కానీ, దుఃఖం కలిగించిన సుఖం కానీ అసంభవం అయితే ఉపకారం చేయడం ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం ఏమంటే, ఇతరుల దుఃఖాన్ని తగ్గించడానికి పాటుపడడమే మన సుఖాన్ని పెంపొందించుకునే మార్గం. ప్రతి వారికి ఇది అనుభవం వల్లే తెలియవస్తుంది. బుద్ధిమంతులు ఇది త్వరగానే గ్రహిస్తారు. మందబుద్ధులకు కొంత ఆలస్యం అవుతుంది, కానీ ఈ ఆలస్యం వల్ల వీళ్లకు అపార నష్టం కలుగుతుంది. శీఘ్రం గ్రహించిన వాళ్లకు అంత నష్టం ఉండదు. ఇది మొదటి సమాధానం. ఇక రెండవది, ఈ ద్వంద్వమయ ప్రపంచ జీవనం నుండి మనం ఎప్పటికైనా విముక్తి పొందగోరితే మన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉండాలి. మనం స్వప్నం నుండి మేలుకొని మట్టి పిడతలతో ఆడుకోవడం మానే వరకు ఈ ఉపకార శక్తులు అపకార శక్తులు కలిసి మన కోసం ఈ ప్రపంచాన్ని నిలిపి ఉంచుతాయి. మనం ఈ పాఠాన్ని నేర్చుకోవాలి, కానీ అది ఒకంతటా నేర్చుకోలేం. ఎంతో దీర్ఘకాలం పడుతుంది. పరిపూర్ణే పరిమితుడయ్యాడనే భావంపై ఆధారపడిన తత్వ సిద్ధాంతం ఒకటి నిర్మించే ప్రయత్నాలు జర్మనీ, ఇంగ్లాండ్ దేశాల్లో జరిగాయి. అఖండ పరమాత్మే ఈ ప్రపంచ రూపంలో సాక్షాత్కరింప ప్రయత్నిస్తున్నాడని, కాల పరిపాకంలో ఈ యత్నం సిద్ధింపగలదని ఈ వాదనలోని మూలాశయం. ఇది మంచి పనికే కానీ పరిమిత వస్తువు అకుండిని పూర్తిగా పరుగలుగును అనడానికి హేతుబద్ధమైన ఆధారమైన ఉందా అని తత్వవేత్తలు ప్రశ్నిస్తారు. నిత్యుడు అఖండుడు అగువాడు పరిమితుడైతే కదా ఈ ప్రపంచంగా కాగలడు. ఇంద్రియాల ద్వారా కానీ, మనసు ద్వారా కానీ, బుద్ధి ద్వారా కానీ, ఇంద్రియాల ద్వారా కానీ, మనసు ద్వారా కానీ, బుద్ధి ద్వారా కానీ గోచరించేదంతా పరిమితమే అపరిమితంగా ఉండింది అనడం యుక్తమైన మాట కాదు. అలా ఉండడం అసంభవం. నిత్యుడు ఖండ వస్తు రూపంలో కనిపించడానికి యత్నిస్తాడని వేదాంతం కూడా అంగీకరిస్తుంది. కానీ కొంతకాలానికి ఇది అసాధ్యమని గ్రహించి ఈ యంత్రాన్ని విరమిస్తుందని దాని వాదం. ఆ విరమించడమే వైరాగ్యం, త్యాగం. అదే ఆస్తిక ధర్మ జీవనానికి నిజమైన ప్రారంభం. ఈ కాలంలో వైరాగ్యం అనే మాట ఎత్తడమే చాలా కష్టం. నన్ను గూర్చి అమెరికా దేశస్థులు ఏమన్నారో తెలుసా? 5,000 సంవత్సరాల కిందట మరణించి పూడ్చివేయబడిన దేశం నుండి వచ్చి వైరాగ్యాన్ని ప్రశంసించేవాడినట నేను. ఆంగ్ల తత్వవేత్తలు కూడా అట్లే అంటారు కాబోలు. కానీ ఎవరేమన్నా భగవదన్వేషణ జీవనానికి వైరాగ్యం ఒకటే మార్గం. జీవము నా కోసం ఎవడు పరిత్యజిస్తాడో వానికే అది లభ్యమవుతుంది అని కదా క్రీస్తు బోధ. మానవుడు పరిపూర్ణత్వాన్ని సాధింపగోరితే వైరాగ్యం ఒకటే మార్గమని ఆయన ఎన్నోసార్లు బోధించాడు. మనసుకు ఈ సత్యం కార్యపరిపాకంలో గోచరింపగలదు. తన దీర్ఘభయానక స్వప్నం నుండి మనసు మేలుకొంటుంది. పాప ఆట వస్తువులను పారవేసి తల్లి చెంతకు మరలా పోగొడుతుంది. ఉపభోగం వల్ల కామం ఎన్నటికీ శమింపదు. నేర్చే అగ్ని ప్రజ్వలించినట్లు అది ఇంకా ఎక్కువవుతుంది అనే సూక్తిలోని సత్యం దానికి గోచరిస్తుంటుంది. కామభోగాలకు మాత్రమే కాదు, ఇంద్రియ భోగాలన్నింటికీ, వైజ్ఞానిక భోగాలన్నింటికీ, మానసిక భోగాలన్నింటికీ కూడా ఇది అన్వయిస్తుంది. అవన్నీ తుచ్చములు, మాయామరణంలోనివి. అంటే మనకు అభేద్యమైన ఈ మాయాజాలంలోనివి. అనంతకాల పర్యంతం మనం దానిలో ఇటు నటు పరుగులెడుతున్నా దానికి ముగింపు ఉండదు. ఒకంత సుఖం సంపాదించుకోబోతే దుఃఖరాశి మీద పడుతుంది. ఎంత ఘోరం!
పర్యాలోచించి చూస్తే ఇదంతా మాయ అనే మాయావాదం ఒక్కటే ఈ స్థితిగతులకు సరైన సమాధానం అనిపిస్తుంది. ఈ ప్రపంచం ఎంత దుఃఖపూరితం. లోకమంతా తిరిగి చూస్తే తమ తమ లోపాలను ఒక జాతి ఒక విధంగా మరొక జాతి మరొక విధంగా నివారణ చేసుకో చూస్తాయి. అనేక జాతులు ఒక కీడునే వేరువేరు విధాలుగా పోగొట్టాలనుకున్నాయి. కానీ ఏ జాతి ప్రయత్నము సిద్ధించలేదు. ఆ కీడు ఒక చోట తరగితే మరొక చోట అపారంగా పెరుగుతోంది. ఇటువంటి స్థితి దానిది. పాతివ్రత్య దర్శనానికి ప్రాధాన్యమిచ్చి హిందువులు అతి బాల్య వివాహాచారాన్ని ఏర్పరిచారు. కాలక్రమంలో దానివల్ల జాతి దుర్బలమైపోయింది. నిజమే, సౌశల్యం కాపాడబడింది. కానీ ఈ హాని కూడా కలిగింది. ఈ రెంటిలో ఏది కోరుకుంటారు? సౌశల్యం కావాల్సిందే. స్త్రీ పురుషుల్లో దౌర్బల్యం ప్రబలుతుంది. కానీ ఇక్కడ మీ ఇంగ్లాండ్లో మాత్రం మీ స్థితి చక్కగా ఉందా? లేదు. ఎందుకంటే సౌశల్యమే కదా జాతికి ప్రాణం. చారిత్రక దృష్టితో విచారిస్తే శీలభ్రంశమే జాతి నాశనాన్ని సూచించే ప్రథమ చిహ్నమని తెలుస్తోంది. ఆ చిహ్నం కనిపించినప్పుడు జాతి నాశనం కూడా కనిపించినట్లే. మరైతే ఈ ఆపద నుండి విముక్తి ఎలా? తల్లిదండ్రులు తమ బిడ్డలకు వధూవరులను ఏర్పాటు చేస్తే కొంత తగ్గగలదు. హిందూ బాలికలు హృదయోద్వేగాలకు లొంగిపోయి పెద్దల హితోపదేశాన్ని తిరస్కరించేవారు కారు. కానీ వారి జీవితాలను కవి భావకల్పితములైన అలౌకిక మార్గాల్లో విహరించక గతానుగతికాలై ఉంటాయి. ఇలా కాక జనులు తమ తమ భార్యాభర్తలను తామే నిందించుకుంటే ఆ వివాహాలు అంత సుఖప్రదం కావడం లేదు. హైందవ స్త్రీ సామాన్యంగా మిక్కిలి సుఖప్రదంగా జీవిస్తూ ఉంటుంది. భార్యాభర్తలకు అంతగా కలహాలుండవు. అమెరికాలో వివాహ నిర్ణయ విషయంలో అపారమైన స్వాతంత్ర్యం ఉంది. అక్కడ ఎన్నో వివాహాలు వృధామయములు. ఈ అసంతృప్తి ఇందు కలదు అందు లేదు అనక సర్వత్రా నిరంకుశ విహారం చేస్తోంది. దీని అర్థమేమి? ఏ లక్ష్యాన్ని అనుసరించిన సుఖం అంతగా లభించడం లేదు. అందరం సుఖం కోసమే పరిశ్రమిస్తున్నాం. కానీ సుఖం ఒక మార్గంలో ప్రవేశిస్తే కష్టం మరొక మార్గంలో ప్రవేశిస్తోంది. అలా అని ఉపకార కార్యాలు చేయనక్కర్లేదా? చేయాలి. వాని పట్ల మునుపటికన్నా ఎక్కువ అభిరుచి కూడా చూపాలి. అట్లయినా పై జ్ఞానం వల్ల ప్రయోజనం ఏమి అని అడుగుతారు. దానిచే మన మత దురభిమాన తీవ్రతలు నశిస్తాయి. అవి నశిస్తే ఆంగ్లేయుడు హైందవుడిని గూర్చి నిందవాక్యులు పలకడు. ఇతర జాతుల ఆచారాలను గౌరవిస్తాడు. స్వమత దురభిమానోన్మాదం తగ్గుతుంది. క్రమంగా నిజమైన కార్యాచరణ అధికమవుతుంటుంది. స్వమత దురభిమానోన్మత్తుల జవసత్వాల్లో చాలా వంతు నిరర్ధకంగా వ్యయమవుతూ ఉంటుంది. కాబట్టి వారికి కార్యాచరణ శక్తి అంతగా ఉండదు. భావోద్రేకాలు లేక ప్రశాంత నిష్పాక్షిక బుద్ధి కలిగి అసాధ్య మార్గాల్లో కొంతపోని వానికే కార్యాచరణ సామర్థ్యం ఉంటుంది. వానికే కార్యాచరణ సామర్థ్యం ఉంటుంది. కాబట్టి పై జ్ఞానం వల్ల సామర్థ్యం అధికమవుతుంది. యథార్థ స్థితిని తెలుసుకోవడం వల్ల సహజ బుద్ధి అభివృద్ధి పొందుతుంది. దుర్మార్గుల్ని నిర్భాగ్యుల్ని చూస్తే మతి చెడి వెర్రిపోకలు పోకుండా ఉంటాం. ప్రపంచ గతిని మార్చలేమని, దాని త్రోవనే అది నడుస్తుందని తెలియడం వల్ల మనం తొందరపాటు మాని ఓర్పు వహిస్తాం. ఇందుకొక దృష్టాంతం. మనుష్యులంతా ఒక్కుమ్మిడిగా యోగ్యులైతే మృగాలన్నీ ఆలోగా మనుష్యులుగా పరిణమించి అవి కూడా యోగ్యస్థితిని పొందవలసి ఉంటాయి. కానీ ఒక విషయం మాత్రం సత్యం. ఈ నిర్వరోధ నదీ ప్రవాహం సముద్రముఖమై అత్యంత వేగంతో పరుగులిడుతోంది. ఈ నదిలోని ప్రతి జలబిందువు కాలక్రమంలో ఈ అపార పారవరంతో ఐక్యమొందగలుగుతుంది. అట్లే
ఈ జీవితంలో ఆపదలు, వ్యధలు, సుఖాలు, నవ్వులు, ఏడుపులు అన్నీ కూడి ఉంటే ఈ జీవితంలో ఒక్క విషయం మాత్రం నిస్సంశయం. సర్వ వస్తువులు గమ్యం దశకు దుముకుతున్నాయి. ఎంతకాలం పట్టునో చెప్పజాలం కాని మీరు, నేను వృక్షజాతులు, మృగజాతులు, జీవలేశం గల ప్రతి నలుసు సహా పరిపూర్ణం అను అనంత సాగరంలో కూడియే తీరాలి. ముక్తిని పొందాలి, భగవంతుని చేరాలి. వేదాంత మత ప్రకారం ప్రపంచం కేవలం శుభము కాదు, కేవలం అశుభము కాదు. ఈ విషయం ఇదివరకే చెప్పాను. మనకు కలిగే శుభాశుభాల విలువ సమానమైనదని ఆ మతపు బోధ. మేలు విలువ ఎక్కువ కాదు, కీడు విలువ తక్కువ కాదు. ప్రపంచ ధర్మం అలాంటిదని తెలుసుకొని మనం ఓర్పుతో పనులు చేయాలి. ఎందుకోసం? ఎలా? ఈ స్థితిగతుల్లో గత్యంతరం ఏమిటి? అజ్ఞేయవాదుల్లో ఎలా చేరరాదు? ఈ కాలుపు అజ్ఞేయవాదులు కూడా ఈ సమస్య పరిష్కరింప సాధ్యం కానిది, లేక మా పరిభాషలో ఈ మాయాజాలాన్ని భేదించడం అసాధ్యం అని తెలుసుకుని తృప్తి తెచ్చుకొని జీవితంలో సుఖిస్తున్నామంటారు. ఈ బోధలో ఒక ప్రమాదం, బొత్తిగా అసంగతమగు మహాప్రమాదం ఉంది. జీవితం అంటే ఏమి? ఇంద్రియ జీవితమైనా? ఆ విషయంలో మనకు మృగాలకు అంతగా భేదం లేదు. కేవలం ఇంద్రియాల్లోనే జీవించేవాళ్ళు ఇక్కడెవరూ లేరని నా నమ్మకం. అంటే జీవితం అన్నది అంతకన్నా ఉన్నత క్షేత్రానికి సంబంధించింది. మన హృదయ భావాలు, మనోభావాలు, ఆదర్శాలు ఇవన్నీ మన జీవితంలో భాగాలే. పరిపూర్ణత్వం అనే మహోన్నత ఆదర్శాన్ని సాధించుకోవడం కోసం చేసే పోరాటం జీవితంలో ఒక అత్యంత ప్రధాన భాగం కాదా? దృశ్య ప్రపంచ జీవితంలోనే సుఖించండి అని అజ్ఞేయవాదులు బోధ. కానీ జీవిత శబ్దానికి ముఖ్యార్థం ఆదర్శ సాధనమే. పరిపూర్ణత్వం దిశకు సాగడమే జీవిత సారం. కాబట్టి మనం అజ్ఞేయవాదులమై దృశ్య ప్రపంచంతోనే తృప్తినందజాలం. అజ్ఞేయవాదికి జీవితం అంటే ఉన్నదానితోనే తృప్తి పడటం. ఆదర్శాన్ని చేరడం అసాధ్యం కాబట్టి దానికే చేసే అన్వేషణ పరిత్యజించాలి అని అతని సుస్థిర అభిప్రాయం. ఈ ప్రకృతికే, ఈ ప్రపంచానికే మాయ అని పేరు. మతాలన్నీ మాయను దాటే ప్రయత్నాలనే చెప్పవచ్చు. ప్రాథమిక దశలోనివి, పరిపక్వ దశలోనివి, నిగూఢ తాత్వికవాదమయం అయినవి, పురాణ రూపాలైనవి, ప్రతిమల ప్రతీకల మూలాన కాని దేవతల, రాక్షసుల, దేవదూతల, జ్ఞానసిద్ధుల, ఋషుల, మహాపురుషుల, మత ప్రవక్తల కథల మూలాన కాని బోధలు చేసేటువంటివి. ఈ అన్ని మతాలకు లక్ష్యం ఒక్కటే, ఈ ప్రకృతి కల్పించే పరిమితుల్ని దాటడమే, ముక్తిని సాధించడమే. తాను బద్ధుడై ఉన్నాడని, ఆ స్థితిని దాటితే గాని తన అభీష్టం తీరదని ప్రతి మనిషికి ఎట్లో తెలిసిపోతుంది. అలా ఎందుకు తెలిసేది? అతనికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. కానీ ప్రపంచ జ్ఞానం కలిగేటప్పుడు వాని యందు జ్ఞానము ఉదయిస్తుంది. తాను బంధంలో ఉన్నాడు. ఈ బంధం నుండి విడబడి ఎచ్చటికో ఈ శరీరానికి అందని చోటకి ఎగిరిపోవాలని తనలో ఉన్న ఏదో శక్తి కల్పిస్తోంది. ఈ బంధం చేత అది ఆగి ఉంది అనే తలంపు అతనికి ఆ క్షణంలోనూ ఉదయిస్తుంది. అత్యంత ప్రాథమిక దశలో కూడా తమ మిత్రుల ఇళ్ల దగ్గర తిరుగుతూ మద్యాన్ని, జంతు బలుల్ని ఆపేక్షిస్తున్న క్రూర ఘాతుక ప్రేత పిశాచాదులను ఆరాధించు మతాల్లో కూడా ఈ బంధ విమోచనేచ్ఛ కనిపిస్తోంది. దేవతలను ఆదరించిన వారికి వారిలో కనిపించే ముఖ్య విశేషం వారికి గల స్వేచ్ఛాధిక్యమే. వారి గమనానికి గోడలు మూసిన తలుపులు అడ్డురాజాలవని వారి నమ్మకం. ఈ స్వేచ్ఛాధిక్యం క్రమక్రమంగా అతిశయించి చివరకు ప్రకృతి అంటే మాయ బద్ధుడు కాని సగుణేశ్వర ఆదర్శంగా పరిణమిస్తుంది. నా మనోనేత్రం మీదట పూర్వ దృశ్యం ఒకటి ఇప్పుడు జరిగినట్లు కనిపిస్తోంది.
అరణ్య మధ్యంలో ఉండిన పూర్వకాలపు ఋష్యాశ్రమాల్లో ఈ సమస్య చర్చించబడుతోంది. వయోవృద్ధులైన మహనీయులు సైతం దీన్ని పరిష్కరింపజాలక సతమతం అవుతున్నారు. అప్పుడు ఒక ఆశ్రమంలో ఒక యువకుడు ఆ వృద్ధ తాపస్సుల మధ్య నిలిచి ఇలా అన్నాడు: అమృతపుత్రులారా వినండి, దివ్యాను వాసులారా వినండి, నేను మార్గాన్ని కనుగొన్నాను. తమస్సుకు ఆవులం నుండి ఆ మహాపురుషుణ్ణి తెలుసుకుంటే మనం మరణాన్ని దాటగలం. ఈ మాయ అంతటా ఉంది. ఇది భయంకరం, కానీ మనకు గత్యంతరం లేదు. దాని మధ్య నిలిచే మన ప్రయత్నాలు సాగించాలి. ప్రపంచమంతా మంచిదైన తర్వాత కార్యారంభుడైన ఆనందానుభూతిని పొందుతానన్నవాడు అప్రయోజకుడు. గంగా తీరంలో కూర్చుని ఈ నీరంతా సముద్రంలో చేరిన తర్వాత నదిని వాని వంటివాడు. మన కర్తవ్యం మాయకు ఎదురెదడం కానీ దానికి అనుకూలంగా ప్రవర్తించడం కాదు. మనం గ్రహించవలసిన ముఖ్య విషయం ఇది. ప్రకృతికి తోడ్పడడానికి కాదు మనం జన్మించింది, దానితో పోటీ చేసి ఎదురొడ్డి పోరాడటానికి. ప్రకృతిపై అధికారం చెలాయించడం మన ధర్మమై ఉండగా దానికి లొంగిపోతున్నాం. ఈ ఇల్లు ఎలా వచ్చింది? ప్రకృతి కాదు దీన్ని నిర్మించింది. అడవిలో నివసించు అని ప్రకృతి బోధ, కానీ మనిషి ఆ బోధను తిరస్కరించి ఇల్లు కట్టుకున్నాడు. ఆదికాలం నుండి మానవుడు ప్రకృతి నియమాలను ప్రతిఘటిస్తూనే ఉన్నాడు. చివరకు మానవుడిదే విజయం. ఆంతరిక లోకంలో కూడా ఈ పోరాటమే జరుగుతోంది. మానవుని ఉత్తమ ప్రకృతికి అంటే ఆధ్యాత్మిక ప్రకృతికి, వాని అధమ అంటే పశు ప్రకృతికి, జ్యోతిస్సు అంటే జ్ఞానమునకు, తమస్సు అంటే అజ్ఞానమునకు ఇక్కడ కూడా మానవుదే గెలుపు. అతడు ప్రకృతిని ఖండించి త్రోవ చేసుకుని ముక్తి పదాన్ని చేరతాడనవచ్చు. దీన్ని బట్టి వేదాంత మత సిద్ధాంతం ఒకటి మనకు తెలుస్తోంది. ఈ మాయను దాటిన తర్వాత మాయాతీత స్థితి ఒకటి ఉంది. ఆ స్థితిని పొందగలిగితే మాయ మనల్ని బంధింపజాలదు. ఇంచుమించుగా అన్ని మతాల్లోనూ ఈ ఆశయం ఏదో ఒక రూపంలో గోచరిస్తూనే ఉంది. కానీ వేదాంత మత ప్రకారం ఇది మత ప్రవేశం మాత్రమే, దాని పరిపూర్ణత కాదు. సాకార బ్రహ్మం, సృష్టికర్త, జగదీశ్వరుడు, ప్రకృతి అంటే మాయ, నియమికుడు అనే ఆశయం ఈ వేదాంత మత పరమావధికి సంబంధించింది కాదు. అది మొదటి మెట్లు వంటిది. ఇది క్రమక్రమంగా పరిపాకమంది తన వెలుపల నిలిచి ఉందని మొదట తోచినవాడు తానే అని, వాస్తవంగా తన లోపలనే ఉన్నాడని వేదాంత చివరికి గ్రహిస్తాడు. అతడు నిత్యముక్తుడు, కానీ ఉపాధిని పొంది వద్దుండని భావిస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, సోదరిమణులారా లేవండి మేలుకోండి. వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేలుకోండిలో పార్ట్ 18 అయింది. తర్వాత పార్ట్ 19 లేవండి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేలుకోండిలో పార్ట్ 19లో మానవుని సత్యస్వరూపం, దృశ్య స్వరూపం న్యూయార్క్లో ఉపన్యసించినది, వివేకానంద న్యూయార్క్లో ఉపన్యసించినది చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ లేవండి మేల్కొని మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ పేరు వెంకట తాడి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. అలాగే నేను చెప్తున్న ఇవి లేవండి మేల్కోండి అని మిస్టేక్స్ ఉంటే దయచేసి నాకు క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.